అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ పరాభావ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. యాక్చువల్లీ 5కే వేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్, కానీ మా అమ్మ ఈలోపు ముగ్గేసింది. చూడండి ఎలా వేసిందో. ఇక్కడ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఫస్ట్ గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడైతే ఇల్లు తుడవడం కోసం కొంచెం ఉప్పు పసుపుతో అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అయితే నమ్ముతారు. ఇలా మొత్తం అయితే ఉప్పు పసుపుతో అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాం. దేవుడి పట్టాలు అన్నీ తీసి శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టి క్లీన్గా పూలతో డెకరేషన్ చేసి అయితే పెట్టుకున్నాము. పూజ గదిని నీట్గా అలంకరించుకున్న తర్వాత గడపకి పసుపు పూసి బొట్లు అయితే పెడుతున్నాను. ఇక్కడ మా అన్న అయితే ప్రయోగాలు చేస్తున్నాడు. అది కుదరలేదని చెప్పి తీసేశాడు. ఇంకెక్కడ నేనైతే తోరణాలు కట్టడం అయితే స్టార్ట్ చేశాను. మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్ చేయండి. అలానే నేను చేసిన వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి. కామెంట్ మాత్రం మర్చిపోకండి. ఎలా జరిగింది, ఎలా చేసుకున్నారు ఏంటని కామెంట్ అయితే చేయండి. మొత్తం తోరణం కట్టడం అయితే అయిపోయింది. ఇంకెక్కడ ఉగాది పచ్చడి కోసం అయితే మామిడికాయ అయితే కట్ చేస్తున్నాను. ఉగాది అంటే మొదట గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఇది మా ఇంట్లో, ఇది మా అమ్మ స్టైల్ అన్నమాట. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా షడ్రుచులు కలిపిన ఈ పచ్చడి రెడీ అయితే చేసేసాము. నేనైతే నార్మల్గానే మామూలుగా ఉప్పు కారం మామిడికాయ బెల్లం వీటితో అయితేనే వేసాను. కొంతమంది బనానా
అలాగే శనగపప్పు అవి వేస్తారు. నేనైతే వేయలేదు, ఎందుకంటే ఆ ఫ్లేవర్ మళ్ళీ వేరుగా మారిపోతుందేమో అని చెప్పి వేయలేదన్నమాట. ఇంకెక్కడైతే స్టార్ట్ చేశాను. కుండకి పసుపు పూసి బొట్టులు పెట్టి అలాగే తోరణం కట్టి ఇంకా పచ్చడిని అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలాగే మీరు ఎలా పెడతారు పచ్చడి? నార్మల్గానే పెడతారా, లేదంటే వాటిలో ఏమైనా బనానా శనగపప్పు అలాంటివి వేసి చేస్తారా? కామెంట్ చేయండి. నేనైతే నార్మల్గానే చేస్తాను. నాకు బనానా వేస్తే నచ్చదు, ఆ ఫ్లేవర్ వేరుగా అయితే ఉంటుంది, అందుకని నార్మల్గానే చేస్తాను. ఇంకెక్కడ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకన్నీ ఒక్కొక్కటిగా వేసి కలపడమే. జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ సమానంగా ఉండాలి అని చెప్పే ఈ చిన్న కప్ పచ్చడిలో ఎంత ఎనర్జీ ఉందో కదా అసలు. అలానే మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో, బాగా తింటారో అయితే కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమే, కానీ అంతగా అయితే ఏం తినను. కొంతమంది బాగా తింటారనమాట. నేనైతే టేస్ట్ చేస్తాను, కొంచెం తింటాను అంతే. ఇక్కడ ఫస్ట్ చింతపండు రసం అయితే పోసుకున్నాను. ఇది మనం ఎదుర్కొన్న ఛాలెంజెస్ అనమాట. నెక్స్ట్ బెల్లం అయితే వేసాను. ఇది మన లైఫ్లో ఉండే హ్యాపీ మూమెంట్స్కి సంకేతం. ఇప్పుడు వేప పువ్వు, కష్టాలు అవి కూడా లైఫ్లో పార్ట్ అని గుర్తు చేస్తుంది. తర్వాత మామిడికాయ, కొత్త అనుభవాలకి సర్ప్రైజెస్. కారం, మన కోపం, మనకు ఉండే ఆవేశం. ఉప్పు, ప్రతి పనిలో ఉండాల్సిన భయం, భక్తి. ఇలా మొత్తం అయితే వేసి ఒకసారిగా మొత్తం కరిగేలాగా అయితే బెల్లం అవి కరిగేలా అయితే కలుపుతున్నాను. ఇంతే నా స్టైల్ పచ్చడి. మీరు ఎలా చేస్తారో కామెంట్. ఇంకిక్కడ మా అమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒత్తులు వెలిగించి తర్వాత కడ్డీలు అయితే ముట్టిస్తుంది. ఈరోజు మా పెద్దలకి కూడా పెట్టుకున్నాము. మా తాతయ్య మా నాన్నమ్మకి పెట్టుకున్నాం. మీలో ఎంతమంది పెద్దలకి పెట్టుకున్నారో కూడా చెప్పండి నాకు. ఇంకిక్కడ ప్రసాదాల కోసం అయితే రెడీ చేస్తున్నాం. పెద్దలకి నైవేద్యం పెట్టాలి కదా, పెద్దలకి దేవుడికి. మేమైతే వడ, పులిహోర, పొంగలి ఇంకా ఉగాది పచ్చడి అయితే చేసాము. పులిహోర అయితే ఎవ్రీ ఫెస్టివల్కి అయితే ఉంటుంది. పులిహోర లేనిదే నాకైతే ఫెస్టివల్ కంప్లీట్ అవ్వదు. పులిహోర మాత్రం కన్ఫామ్గా ఉండాలి, ఏమున్నా లేకపోయినా. ఇంక ఇలా అయితే జరిగిందనమాట. ఇంకా బట్టలు పెట్టేసి నైవేద్యం పెట్టేసి పెద్దలకి నమస్కరించుకొని వాళ్ళని అయితే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకున్నాము. మీ పూజ ఎలా అయిందో చెప్పండి. ఇంకెక్కడైతే బట్టలు పెడుతున్నాము అనమాట. మా తాతకి నానమ్మకి తాంబూలము, షర్టు, శారీ అయితే పెట్టాము. ఇంకెక్కడ సాంబ్రాణి అయితే కంపల్సరీ వేయాలి కదా. ఇంకా మా నాన్న అయితే ఫస్ట్ సాంబ్రాణి వేసి నమస్కరించుకుంటున్నాడు. ఇంకా అందరం నమస్కరించుకున్న తర్వాత ఇంకా బయట పెడతాం కదా, పెద్దలు వచ్చి తింటారంటారు కదా. ఇంకా బయటకు వచ్చి నైవేద్యం పెట్టేసి ఇంకా అవి గారెలు తినలేవు అని చెప్పి ముక్కలు అయితే చేసేసి ఇంకెక్కడ మా నాన్న అయితే మొక్కుతున్నాడు అనమాట. ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర నైవేద్యం అయితే తింటున్నారనమాట మా నాన్న.